హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం డైకిన్ 2025 మోడల్ రివ్యూ చూద్దాం. అదేంటన్నా 2025 మోడల్ లాంచే కాలేదు కదా అనే కదా. ఎస్, నిజమే. డైకిన్ అనేది యూజువల్గా ఐసీ రేటింగ్ అనేది మనకి 2022 నుంచి 25 వరకు ఒకటే ఉందన్నమాట. ఆ ఐసీ రేటింగ్ పర్ఫెక్ట్గా అంటే ఏమంటారు, అన్ని బ్రాండ్స్ ఏంటంటే మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. ఈ ఫీచర్ మార్చి ఆ ఫీచర్ మార్చి పనికి మాలిన ఫీచర్స్, పెద్ద ఉపయోగం ఏముండదు, కూలింగ్లో పెద్ద చేంజెస్ ఏముండవు. బట్ ఇట్లాంటి చిన్న చిన్న ఫీచర్స్ చేసి న్యూ మోడల్ అని తీసుకొస్తారు. బట్ డైకిన్ అలా చేయదు. డైకిన్ ఫ్రమ్ 2023 సేమ్ మోడల్ మనకి 24 కంటిన్యూ ఉంది, సేమ్ మోడల్ 25 కంటిన్యూ అవుతుంది. మనం ఆల్రెడీ అది 1.5 అండ్ 3 స్టార్ చేసాం, 5 స్టార్ అంత ముందు ఇయర్ చేసాం. సో దట్ అవే బీ రోల్స్ అదే ఏసీ కాబట్టి మళ్ళీ కొండం ఎందుకని చెప్పేసి నేనైతే కొనలేదు. బట్ దాని యొక్క యూసేజ్ ఎక్స్పీరియన్స్, దాని యొక్క రివ్యూ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు క్లిక్ చేసినప్పుడు ప్రొడక్ట్స్లో లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు 23 మోడల్ అని ఉన్నా 24 మోడల్ అని ఉన్నా టెన్షన్ తీసుకోకండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. రెండు సేమ్ ఏసీసే, మీకు జస్ట్ మోడల్ నెంబర్ మారుతుంది అంతే, అంతమించి ఏమంటే 4 రోజులు అయితే దీనికి 25 అని పెడతారు. బట్ ఇప్పుడైతే అలా పెట్టట్లేదు, వీళ్ళైతే సేమ్ మోడల్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాతకి చాలామందికి డౌట్ ఉంటుంది అన్న, డైకిన్ అనే బ్రాండ్ మేము ఎప్పుడు ఏం లేదంటే యూజువల్గా విలేజెస్లో కొంచెం అవేర్ ఉన్న వాళ్ళు ఓకే నేను ఒప్పుకుంటాను. అవేర్నెస్ లేని వాళ్ళు డైకిన్ అనేది బ్రాండ్ ఏం బ్రాండ్ అన్న, మనకి సామ్సంగ్ ఎల్జీ కదా బ్రాండ్ అని అనుకుంటారు. డైకిన్ అనేది ఏసీల్లో తోపు. అంటే మనం అఫ్కోర్స్ మనం సామ్సంగ్ ఎల్జీ ఇట్లాంటివి వింటూనే ఉంటాం చాలా. బట్ వీటన్నిటికంటే ఇప్పుడు మీకు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు తోపు ఉంటారు. లైక్ మీరు స్మార్ట్ టీవీస్ వస్తే సోనీ ఉంది, బట్ మనకి రిఫ్రిజిరేటర్లలో సోనీ ఉంటుందా? లేదు కదా. ఎల్జీ, సామ్సంగ్ ఇస్ ద తోప్. అండ్ అలానే ఏసీస్ విషయానికి వస్తే మీకు డైకిన్, హిటాచి, మిట్సుబిషి, ఓ జనరల్ ఇవి ప్రీమియం బ్రాండ్స్ అనమాట. వాటి తర్వాతకి సెకండ్ కేటగిరీలో మనకి సామ్సంగ్, ఎల్జీ, పానాసోనిక్, బ్లూ స్టార్ ఇవన్నీ సెకండ్ కేటగిరీలు ఉంటాయి. సో ద డైకిన్ అనేది చాలా ప్రీమియం బ్రాండ్. ప్రీమియం అంటే సర్వీస్లో అనుకోకుండా, ప్రీమియం అనేది అఫ్కోర్స్ మెట్రో సిటీస్లో మీకు సర్వీస్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ప్రీమియంనెస్ అనేది ప్రొడక్ట్ ఎవ్రీ క్వాలిటీలో ఉంటుంది అన్నమాట. బిల్డ్ క్వాలిటీ నుంచి అండ్ కాపర్ పైప్స్ క్వాలిటీ నుంచి ఎయిర్ త్రో గురించి ఎవ్రీథింగ్ కూడా ప్రీమియంనెస్ అనేది అక్కడ మెయింటైన్ చేస్తారు. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, ఉన్న వాస్తవం అది. మేము ఆల్రెడీ చెక్ చేస్తాం. మీరు కావాలనుకుంటే అన్బాక్సింగ్ వీడియో మీరు డెడికేటెడ్గా చూడొచ్చు మన ఛానల్లో, ఒక 2 years బ్యాక్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీకు రివ్యూ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఫస్ట్లీ ఇక ఈ ఏసీలో మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం, కాన్స్ గురించి మాట్లాడుకుందాం, ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు అనేది క్లియర్ అయితే ఇస్తాం. ఫస్ట్లీ ప్రోస్ విషయానికి వస్తే, మార్కెట్లో ఉన్న ఏ ఏసీ తీసుకోండి. లైక్ మీరు పానాసోనిక్, నా ముందు రైట్ నో ఇక్కడ 3 ఏసీస్ నా ఎదురుగానే ఉన్నాయి. ఒకటి పానాసోనిక్ ఉంది, హిటాచి ఉంది, ఇటు సామ్సంగ్ ఉంది, అండ్ ఎల్జీ కూడా ఉంది. వీటన్నిటిలో కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ పానాసోనిక్ ఒకటి 5100 వాట్ కూలింగ్ కెపాసిటీ, సామ్సంగ్ ఎల్జీ 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ. అసలు ఇవి పర్ఫెక్ట్ 1.5 టన్ అంటే కావు, ఇవన్నీ 1.42 టన్, 1.45 టన్. బట్ అసలు ఎగ్జాక్ట్గా 1.5 టన్ అంటే మీకు కూలింగ్ వాట్స్ వచ్చేసి, కూలింగ్ కెపాసిటీ అనేది 100%లో 5280 వాట్స్ ఉండాలి. ఆ 5280 వాట్స్ ఇందులో మీకు ఉంటుంది. దానివల్ల కూలింగ్ అనేది చాలా బాగుంటుంది. మేము మోర్ దాన్ 150 స్క్వేర్ ఫీట్ రూమ్స్, మీరు 180 స్క్వేర్ ఫీట్ అయినా యూజ్ చేయొచ్చు, 150 అయినా యూజ్ చేయొచ్చు, దో ఇట్స్ 100 యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎంత పెద్ద సైజ్ రూమ్ అయినా 180 స్క్వేర్ ఫీట్ రూమ్స్ని కూడా ఇది మీకు చాలా పవర్ చిల్ చేస్తుంది అన్నమాట. చాలా మంచి కూలింగ్ ఉంటుంది. కంపేర్ టు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎల్జీ, సామ్సంగ్, పానాసోనిక్ వీటన్నిటికంటే ఎక్సలెంట్ కూలింగ్ మీకు ఈ ఏసీలో ఉంటుంది. ఈ 3 ఏసీలు ఏవి కూడా దీన్ని అయితే బీట్ చేయలేవు. అఫ్కోర్స్ కొంచెం ఫాస్టర్గా కూల్ చేస్తుంది. వన్స్ కూల్ అయినాక అన్ని సేమ్ ఉంటాయి. బట్ కొంచెం స్ట్రాంగ్ కూలింగ్ అంటే పెద్ద రూమ్స్ అనుకోండి, మీకు చాలా ఆ ఫరక్ అయితే అర్థమవుతుంది. అండ్ ఎయిర్ త్రో ఏదైతే మనకి లోపల బ్లోవర్ తిరుగుతూ ఉంటుంది కదా, తిరుగుతున్నప్పుడు గాలి ఏదైతే వస్తుందో, ఫ్యాన్ గాలి అనేది అది చాలా డిస్టెన్స్ వస్తుంది. మేము 10 meters వరకు పెట్టి డిస్టెన్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా మాకు స్ట్రాంగ్ ఎయిర్ త్రో అయితే ఉంది. ఎయిర్ త్రోలో కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు, ఇన్ఫాక్ట్ చాలా బెటర్ ఉంది. అండ్ డ్యూయల్ ఫ్లాప్స్ రావడం వల్ల పర్ఫెక్ట్ ఎయిర్ డైరెక్షన్, మీరు ఏ డైరెక్షన్లో పెడితే ఆ డైరెక్షన్లోకి మీకు ఎయిర్ అయితే వెళ్తుంది అనమాట. అదొక మంచి విషయం. అండ్ ఆ ఎయిర్ ఫ్లో విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో పాజిటివ్ వచ్చేసి కోండా ఎయిర్ ఫ్లో అని ఉంటుంది. యూజువల్గా అప్పుడు మా ఏసీ చల్లగాలి వస్తుంది కదా, ఏసీలోంచి చాలా చల్లగాలి వస్తుంది. ఆ చల్లగాలి అనేది మొహం మీద కొడితే కొంచెం మొహం పగలడం, కొంచెం ఇబ్బందిగా ఇట్లాంటి థింగ్స్ అయితే ఉంటాయి కదా. అలా కాకుండా కోండా ఎయిర్ ఫ్లో అంటే అవి ఎయిర్ అనేది సీలింగ్ హిట్ అయ్యి అన్ని సైడ్లు ఎయిర్ స్ప్రెడ్ అయ్యి మీకు ప్రాపర్ కూలింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో అది కూడా ఒక మంచి విషయం ఖచ్చితంగా కోండా ఎయిర్ ఫ్లో అనేది. అండ్ నాయిస్ వచ్చేసి 38 dB నాయిస్ అంటున్నారు వీళ్ళు. బట్ 38 dB ఓకే, ఆటో మోడ్లో పెట్టుకున్నప్పుడు మీరు మామూలుగా మీరు హై ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకుంటే మాత్రం కొంచెం మీకు నాయిస్ ఉంటుంది. అండ్ ఇందులో పవర్ చిల్ మోడ్ అని ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్ కూల్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫాస్ట్గా రూమ్ కూల్ అవ్వాలనుకున్నా, ఎక్కువ మంది ఉన్నా, మీరు పవర్ చిల్ మోడ్ క్లిక్ చేస్తే ఆ బటన్ని, గ్రీన్ కలర్ బటన్, మీకు ఏకదమ్ ఫాస్ట్ కూల్ అవుతుంది. ఆ మోడ్లో మాత్రం మీకు కొంచెం నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది. హై స్పీడ్ పెట్టుకున్నా మీకు కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ దట్ ఆటో మోడ్లో పెట్టుకుంటే మీకు పెద్ద నాయిస్ అనిపించదు. అఫ్కోర్స్ ఇది 5 స్టార్ రేటెడ్ కాబట్టి మీకు తక్కువ పవర్ బిల్ కూడా వస్తుంది. అండ్ దాంతోపాటు 4-way స్వింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. 4-way స్వింగ్ అంటే ఏంటి, మీకు హార్జెంటల్గానే కాకుండా, వెర్టికల్గానే కాకుండా హార్జెంటల్గా కూడా మీకు స్వింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్
దట్ రూమ్లో ఈవెన్గా మీకు ఎయిర్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కూలింగ్ చాలా అన్ని కార్నర్స్లో కొంచెం తొందరగా కూల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఇందులో ఒకదాని తర్వాత ఒక లోవర్ అంటే ఒక ఫ్లాప్ వెర్టికల్ది తిరిగాక తర్వాతకి హారిజంటల్ తిరుగుతుంది. రెండు ఎట్ ఏ టైం ఇది ఇలా అనేది జరగదనమాట. అదొకటే. బట్ ఇట్స్ నాట్ ఏ బిగ్ కాన్, బట్ అట్లీస్ట్ మీకు ఎయిర్ అనేది అన్ని వైపులు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ ఫ్రీక్వెంట్ కాకుండా కొంచెం డిలేలో అవుతుంది అంతే. దట్స్ అంతకు మించి పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ గుడ్ థింగ్ ఇందులో మీకు PM 2.5 ఫిల్టర్ ఉంటుంది. ఎయిర్ని కొంచెం మీకు ఫిల్టర్ చేస్తుంది అనమాట. లైక్ పార్టికల్స్ లైక్ 2.5 మైక్రాన్ సైజ్ ఉన్న పార్టికల్స్ అన్నిటిని ఇది ఫిల్టర్ చేసి మీకు కొంచెం ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది తీస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ అలానే ట్రిపుల్ డిస్ప్లే ఉంటుంది. ట్రిపుల్ డిస్ప్లే అనగానే పెద్ద అద్భుతం అనుకోకుండా ఏం లేదు, అన్నిటికి ఉన్నట్టు ఒక డిస్ప్లే ఉంటుంది. బట్ కాకపోతే ఇందులో మీరు హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ పర్సంటేజ్ అంటే ఇప్పుడు యూజువల్గా మేము 100 స్క్వేర్ ఫీట్ రూమ్లోనే మనం ఈ 1.5 టన్ 5 స్టార్ ఏసీ పెట్టామనుకోండి. యాక్చువల్గా ఇది రన్ అవ్వడానికి దీనికి 1.5 టన్ కెపాసిటీ అవసరం లేదు. 50% కెపాసిటీలో రన్ అయ్యి కూడా 100 స్క్వేర్ ఫీట్ రూమ్ని కూల్ చేయగలుగుతుంది. అలా ఈ ఏసీ ఆ పర్టికులర్ రూమ్ని ఎంత కెపాసిటీలో రన్ అవుతుంది కూల్ చేయడానికి అనేది అక్కడ చూపిస్తుంది. 50%, 60%. దాన్ని బట్టి మీకు ఎంత తక్కువలో రన్ అయితే అంత తక్కువ పవర్ బిల్ వస్తుంది అంతే. అండ్ ఆ తర్వాత మీకు రూమ్లో ఏ టెంపరేచర్ పెట్టారో చూపిస్తుంది. అండ్ మీరు పెట్టిన టెంపరేచర్ కాకుండా రూమ్లో ఎంతైతే టెంపరేచర్ ఉందో అది చూపిస్తుంది. యూజువల్గా మనం అది పెట్టి టెస్ట్ చేస్తున్నాం కదా రూమ్ టెంపరేచర్కి వచ్చిందా లేదని. అలా కాకుండా మీకు ఏసీలోనే చూపిస్తుంది రూమ్ టెంపరేచర్ ఎంత, మీరు పెట్టిన టెంపరేచర్ ఎంత అనేది. సో దట్ మీకు కూడా ఒక అవగాహన వస్తుంది మీరు పెట్టిన టెంపరేచర్ రావడానికి మీ రూమ్ కూల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది. సో అదొక మంచి విషయం. అండ్ ఇక అలానే డ్యూ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ఏం లేదు, అందులో డ్యూ క్లీన్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ మీరు క్లిక్ చేస్తే సింపుల్గా కొద్దిసేపు అది బాగా కూల్ చేసేసి ఏసీని అది ఒక ఫ్రీజ్ చేసేస్తుంది అన్నమాట ఫిన్స్ అన్నిటి. ఆ తర్వాతకి మెల్ట్ అయిపోయి మీకు క్లీన్ చేస్తుంది. అవుట్డోర్ ఏదైతే మీకు అవుట్లెట్ ఉంటుందో దాని నుంచి ఆ డస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది, ఏసీ క్లీన్ అవుతుంది. సో బెటర్ మీరు జరిగేటప్పుడు రూమ్లో ఉండకండి, ఎందుకంటే బాగా కూల్ చేసే క్రమంలో మీకు టూ మచ్ కూల్ అయితే అవుతుంది. అండ్ కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. మోర్ దెన్ 1 అవర్ 1.5 అవర్ మీకు టైం అయితే తీసుకుంటుంది అనమాట అది. సో దట్ అది పెట్టి మీరు కొంచెం ఆ రూమ్లోంచి వెళ్ళిపోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఆ తర్వాతకి బ్యాక్లెట్ రిమోట్తో వస్తుందన్నమాట. సో నైట్ కూడా మీరు ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు. రిమోట్లో మీరు ఎంత టెంపరేచర్ పెట్టారని మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. స్ట్రైట్గా ఉంటే చూసుకోవచ్చు, బట్ మీరు తల మీద పెట్టుకున్నారనుకుంటే తల అప్పుడు మీకు ప్రాబ్లం కూడా కాదు బ్యాక్లెట్ రిమోట్ ఉండడం వల్ల. అండ్ వారంటీ 1 ఇయర్ హోల్ ప్రోడక్ట్ మీద వారంటీ ఉంటుంది. 5 ఇయర్స్ పీసీబీ మీద వారంటీ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎందుకంటే యూజువల్గా ఏసీలో మనకి ఖరాబ్ అయ్యేది పీసీబీనే అండ్ ఎక్కువ కాస్ట్ ఉన్నది కూడా పీసీబీనే. సో దట్ దాని మీద మనకి 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు. అండ్ దాంతోపాటు 10 ఇయర్స్ మీకు కంప్రెసర్ మీద వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళు చెప్తారు, నేను చెప్పాను కదా పీసీబీ మీద 10 ఇయర్స్ 5 ఇయర్స్ వారంటీ అని. ఆ పీసీబీ అనేది ఒకవేళ పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల అది ఖరాబ్ అయింది అనుకోండి, దెన్ మీకు వారంటీకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్తారు స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అని, బట్ బెటర్ యూజ్ స్టెబిలైజర్. ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది మనకి చాలా అవసరం, ఎందుకంటే పీసీబీ వెరీ కాస్ట్లీ. ఇది ఓవరాల్గా ఇందులో ప్రోస్ అండ్ మంచి విషయాలు ఇందులో. అండ్ ఇందులో కాన్స్ ఏమి లేవన్నా అంటే మాత్రం ఉన్నాయి. ఒక్క థింగ్ నాకు కాన్ అనిపించింది ఏంటంటే ఫస్ట్ థింగ్ డిజైన్ అనేది వాళ్ళు అప్పుడు తీసుకొచ్చిన మోడల్ కంటిన్యూ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు చూపిస్తాను చూడొచ్చు, మీరు సామ్సంగ్ చూడొచ్చు, హిటాచి హెవీ డ్యూటీ మోడల్ చూడొచ్చు, పానాసోనిక్ చూడొచ్చు, బ్లూ స్టార్ చూడొచ్చు, ఎల్జీ చూడొచ్చు. ఇన్ని ఏసీ చూశారు కదా. ఇప్పుడు డైకిన్ ఏసీ చూడండి, ఎంత ఫరక్ ఉంది మీకు. డిజైన్ అనేది కొంచెం అవుట్డేటెడ్గా ఉంటుంది. మాకు అదంతా ఫరక్ కాదన్న, రూమ్లో పెట్టేస్తాం. మాకు కూల్ కావడానికి మేము ఏసీ కొంటాం, మేము దాన్ని చూసి దాంతో ఫోటోలు దిగడానికి కాదనుకుంటే ఎస్ మీకు పెద్ద కాన్ కదా అది. అండ్ రెండోది స్మార్ట్ కాదు, ఎటువంటి స్మార్ట్ వేరియంట్ కదనమాట. లైక్ మీకు పానాసోనిక్ సామ్సంగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ స్మార్ట్ వస్తున్నాయి, ఎల్జీ అట్లీస్ట్ 2000 పెట్టుకుంటే స్మార్ట్ వేరియంట్ వస్తుంది, హిటాచి స్మార్ట్ వేరియంట్ వస్తుంది. అలా స్మార్ట్ వేరియంట్ అయితే కాదు, మీరు ఫోన్ నుంచి అయితే కంట్రోల్ చేయలేరు, త్రూ రిమోటే కంట్రోల్ చేసుకోవాలి. మాకు పెద్ద ఫరక్ పడదు అనుకుంటే మాత్రం ఎస్ స్టిల్ అదొక కాన్ అని చెప్పొచ్చు. ఇంకో కాన్ వచ్చేసి కన్వర్టబుల్ మోడ్స్ ఉండవు, అది పెద్ద అవసరం లేదు కూడా. నన్ను అడిగితే కన్వర్టబుల్ మోడ్స్ అనేది అది పెద్ద కాన్ కూడా కాదు. ఇవన్నీ పక్కన పెడతానా, ఇక మేము దీన్ని తీసుకోవచ్చా. మీ రూమ్ సైజ్ మోర్ దాన్ 150 స్క్వేర్ ఫీట్, 150 స్క్వేర్ ఫీట్ల కంటే మీ రూమ్ సైజ్ పెద్దగా ఉంటుంది. 150 కానీ 160 కానీ 170 కానీ 180 కానీ 100% మీరు ఈ ఏసీని తీసుకోవచ్చు. బట్ ఒకవేళ మీ రూమ్ సైజ్ లెస్ దాన్ 150 ఉంటే స్టిల్ మీరు కావాలనుకుంటే నేను చెప్పిన కాన్స్, ఆ కన్వర్టబుల్ మోడ్స్, ఆ స్మార్ట్ అండ్ ఆ డిజైన్ మాకు ఫరక్ పడదన్న అనుకుంటే స్టిల్ యూ కెన్ కన్సిడర్ లెస్ దాన్ 150 స్క్వేర్ ఫీట్లో కూడా. బట్ కాకపోతే లెస్ దాన్ 150 స్క్వేర్ ఫీట్ అయినప్పుడు మీకు డైకిన్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. యూ కెన్ పర్చేస్ ఎల్జీ ఆర్ పానాసోనిక్. ఎందుకంటే
ఎల్జీ ఒక సరే ఎల్జీ అంటే మీకు సైలెంట్ ఆపరేషన్ వస్తుంది, మంచి కూలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎల్జీ బ్రాండ్ సర్వీస్ బాగుంటుంది కాబట్టి ఎల్జీకి వెళ్ళొచ్చు. దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదు మీకు స్మార్ట్ కావాలనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ పానాసోనిక్. స్మార్ట్ వస్తుంది, కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి అండ్ డిజైన్ బాగుంటుంది, కూలింగ్ కూడా బాగుంటుంది. సో 150 లోపల మీకు ఎల్జీ ఆర్ పానాసోనిక్ తీసుకోండి, బాగుంటుంది. డైకిన్ కావాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ అక్కడ ఉన్న కాంప్రమైజెస్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసేవి 2 ఏసీలు బెటర్ ఉన్నాయి కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. 150 అబోవ్ అయితే డైకిన్కే వెళ్ళండి, ఎందుకంటే పవర్ఫుల్ కూలింగ్ అవసరం అక్కడ మనకి. పానాసోనిక్ ఎల్జీని స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది డైకిన్ ఏసీ 1.5 టన్ 5 స్టార్ రివ్యూ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వీటి యొక్క లింక్స్ అయితే ఉంటే అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. ఏ ఒక్క పాయింట్లోనే మీకు ఈ రివ్యూ అనేది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఏదో ఒక కామెంట్, మీ ఒపీనియన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, సర్వీస్ బ్రాండ్ వాట్ ఎవర్ ఇట్ మే, నా మీద అయినా సరే ఒక కామెంట్ మాత్రం చేయండి, నా రిక్వెస్ట్ అది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.